ఒక ఆఫీస్ బాస్ తన దగ్గర చెమట కంపొస్తుందని గమనించి తన ఉద్యోగులను అడిగి తెలుసుకుందామని ముందుగా ప్యూన్ని పిలిచి అడుగుతాడు. అందుకు ఆ ప్యూను అవును సార్ వస్తుంది అని నిజం చెప్పేస్తాడు. బాస్కి తెగ కోపం వచ్చి ప్యూన్ని ఉద్యోగంలో నుంచి తీసేస్తాడు. ఇంకో ఉద్యోగిని పిలిచి అడిగితే ఆ ఉద్యోగి ప్యూన్తో జరిగింది చూశాడు కాబట్టి నిజం చెప్తే ఉద్యోగం పోతుందన్న భయంతో ఏమి రావట్లేదు సార్ అని అంటాడు. అబద్ధం చెప్తున్నాడని బాస్కి అర్థమయ్యి అతన్ని కూడా ఉద్యోగుల నుంచి తీసేస్తాడు. మూడో ఉద్యోగిని అడిగితే ఇతరులకు జరిగింది చూశాడు కాబట్టి నిజం చెప్పినా అబద్ధం చెప్పినా ఉద్యోగానికే ఎసరని నాకు జలుబు చేసి ముక్కుకి వాసన తెలియట్లేదు సార్ అని తెలివిగా జవాబిచ్చి తన ఉద్యోగాన్ని కాపాడుకుంటాడు. మనం ఎంత నిజాయితీగా ఉన్నా కొంతమంది మూర్ఖులకి నచ్చకపోవచ్చు. అలాగని నిజాయితీని వదులుకోమనట్లేదు. కొన్నిసార్లు మౌనంగా ఉండడమే మంచిదంటున్నాను.